రాక్ స్టార్ రఘురామరాజన్ వారసుడు ఊర్జిత్ పటేల్ రంగంలోకి దిగారు. ఆర్బీఐ 24వ గవర్నర్గా ఊర్జిత్ రేపు పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎన్నో అంచనాలు అంతకుమించి రాజన్కున్న ఇమేజ్ను దాటి ఊర్జిత్ తనదైన ముద్ర వేయగలరా అనేదే ఇప్పుడు కార్పొరేట్ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఆర్బీఐ గవర్నర్గా రఘురామ్ రాజన్ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో ఊర్జిత్ పటేల్ వచ్చారు. అయితే సెప్టెంబర్ 4 ఆదివారం ఇవాళ వినాయక చవితి కావడంతో ఊర్జిత్ పటేల్ పూర్తి స్థాయిలో మంగళవారం నాడు బాధ్యతలు తీసుకోనున్నారు. సెప్టెంబర్ 2019 వరకు ఆయన ఆర్బీఐ గవర్నర్ పదవిలో ఉంటారు. ఆర్బీఐతో ఊర్జిత్ పటేల్ కు అనుబంధం ఎప్పటినుంచో ఉంది. ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ నుంచి డిప్యూటేషన్ పై 1996లో ఆయన రిజర్వ్ బ్యాంకుకు వచ్చారు. ఆ తర్వాత 3 ఏళ్ల పాటు ఆర్థిక శాఖకు కన్సల్టెంట్ గా పనిచేశారు. వీటితో పాటు ఊర్జిత్ పటేల్ పలు హై లెవెల్ కమిటీల్లో కీలకంగా పనిచేశారు. ప్రత్యక్ష పన్నులకు సంబంధించిన కేల్కర్ కమిటీలోనూ, సివిల్, డిఫెన్స్ పెన్షన్ సిస్టమ్, టెలికాం వ్యవహారాలకు సంబంధించి మంత్రివర్గానికి సూచనలిచ్చే హై లెవెల్ కమిటీలోనూ ఈయన సభ్యులు. 2013 నుంచి ఆర్బీఐలో డిప్యూటీ గవర్నర్ గా పనిచేస్తున్నారు. రఘురామ్ రాజన్ టీంలో సమర్థుడైన వ్యక్తిగా ఊర్జిత్ కు మంచి పేరుంది. ఆర్బీఐ గవర్నర్ గా రఘురామ్ రాజన్ వేసిన ముద్ర చెరిగిపోనిది. ద్రవ్యోల్బణం, బ్యాంకులకు మూలధనం, ఆర్థిక వ్యవస్థలపై తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పడంలో రాజన్ చాలా ప్రభావం చూపించారు. ఆయన వారసుడిగా మెప్పించడం ఊర్జిత్ పటేల్ కు ఇప్పుడు కత్తిమీద సామే. అంతకుమించి ప్రభుత్వ పెద్దలను సమన్వయం చేసుకుంటూ ద్రవ్యోల్బణం కట్టడి చేయటం, అభివృద్ధి మందగించకుండా చూసుకోవటం, బ్యాంకుల నిరర్ధక ఆస్తుల విషయంలో కఠినంగా వ్యవహరించడం ఊర్జిత్ పటేల్ ముందున్న పెద్ద సవాళ్లు. మరి ఆయన వీటిని ఎలా అధిగమిస్తారో చూడాలి.